న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లా కాజులూరు మండలం బ్రహ్మపురి గ్రామంలోని శ్రీ షిరిడి సాయి సత్సంగ దత్తాత్రేయ మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా కాజులూరు మండలం బ్రహ్మపురి గ్రామంలోని శ్రీ షిరిడి సాయి సత్సంగ దత్తాత్రేయ మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సాయిబాబా మాస్టర్ నేతృత్వంలో సీతారాం బాబా సమక్షంలో విశేష పూజా కార్యక్రమాలు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మేలుకొలుపు, దత్తాత్రేయ పాదుకలకు రుద్రాభిషేకం, సీతారాం బాబాకు పాదపూజ, గోపూజ, పల్లకి సేవ, గోదావరి మాతకు మహాహారతి తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాస్టారు గురు పౌర్ణమి సందర్భంగా ప్రవచనం చేశారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 గ్రామాల నుంచి హాజరైన సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది పసిబిడ్డ వయసు నుంచి అటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని బిడ్డకు అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే అప్పుడే విపత్తులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకేంటంటే మన జాతర చెప్పింది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతి దేవోభవ, అన్నం ప్రకృతి ఇవన్నీ వేదంలో చెప్పిన వాక్యాలు. దీనికి కైవల్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంత భయంకరంగా విజయం చేస్తుందంటే సమాజం చేస్తున్నారు. బిడ్డ చెప్పేసిన తండ్రి, కొడుకు చెప్పేసిన తండ్రి, భార్య చెప్పిన భర్త, భర్త చెప్పిన భార్య, ఒకటి కదా అన్నం చెప్పిన తమ్ముడు, తమ్ముడు చెప్పిన అన్న, సంస్కృతి సాంప్రదాయం. అలాగే గౌరవ శ్రేయం సద్గురు నుంచి మహత్తరైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఆవర్తించినట్టు ఆ మహనీయుల నుంచి వేదాలు మొదలుకొని ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, అలాగే అటువంటి 18 పురాణాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఇతిహాసాలు సమస్తంతా కూడా ఎవరి ఆవర్తించే? సద్గురు నుంచి ఆవర్తించే. భగవంతుడు భూమి మీద ఎవరికి ఆవర్తిస్తారు? సద్గురువులు ఆవర్తిస్తారు. డైరెక్ట్గా సంస్థ వినవండి. ఈ సంస్థ ఆధ్యాత్మిక సంస్థ ప్రపంచ సంస్కృతి అలాగా యుగాల పర్యంతం ఆయా మానవజాతి వ్యవస్థ కూడా మరొకప్రాయంగానే ఉంటుంది. సద్గురువు లేదు.
ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై. పరమపవిత్రమైన శ్రీ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాన్ని తెలియజేసుకుంటూ సనాతన ధర్మంలో మన సనాతన ధర్మానికి అందరికీ మూల పురుషుడైనటువంటి వ్యాస భగవానుడి పేరు మీదుగా ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా ప్రస్తుతంలోకి వచ్చింది మనకి సనాతన ధర్మం. మరి మన సనాతన మూలమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, పురాణాలు, అలాగే మహాభారతం, అలాగే భాగవతం, అలాగే భగవద్గీతాది ఇతిహాసాలు మనకి స్వయంగా అందించి సకల మానవాళికి సత్యము, ధర్మము, సత్సాంప్రదాయము, తరించే మార్గము తెలియజేటువంటి ఆది గురువు సద్గురు శ్రీమన్నారాయణ స్వరూపము వ్యాస భగవానుడు. వ్యాసో నారాయణ అని చెప్పేసి వ్యాసం తెలియజేస్తుంది. అటువంటి వ్యాస భగవానుడు పేరు మీదుగా వ్యాస పూర్ణిమ సనాతన ప్రస్తుతానికి వచ్చింది మనకి. అయితే వ్యాస భగవాన్ పేరు మీదుగా వస్తే మీరు చేసుకోవాలంటే వ్యాస పూర్ణిమ, అది గురు పూర్ణిమ ఏంటంటే ఆది గురువు, చరిత్రలో ఆది గురువు వ్యాస భగవానుడు స్వయంగా ఆయన ఏ మహత్తరైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అందించారో తర్వాత కాలం వచ్చినటువంటి సకల ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అని సకల సద్గురు జ్ఞానులు చతుర్ముఖులు అంతా కూడా ఆయన అందించినటువంటి మహత్తరైన జ్ఞాన సూక్తులు తిరగడం తప్ప అంతరించి కొత్తగా చెప్పిన ప్రపంచం ఏమి కనిపించలేదు. అంచేది పూర్ణైన మహనీయులంతా కూడా సాక్షాత్తు వ్యాస భగవానుడు స్వరూపమే. పూర్వజనం పొందిన తర్వాత వేరే చెప్పినట్టు ఏమి లేదు కదా. అందరూ బాహ్యంగా లోపాలు వేరే ఉండొచ్చు, వాళ్ళ పేరు వేరే ఉండొచ్చు, వాళ్ళ ఆంతరం ఒకటి, వాళ్ళందరూ సర్వత ప్రకారంగా ఉంది మన ప్రత్యక్షం. అంచేది సనాధర్మంలో ఎంతమంది ఎన్ని గురు సాంబలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆరు సాంబలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సద్గురు సంప్రదాయంలో ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా వాళ్ళ సద్గురుమూర్తుల్ని శ్రద్ధాభక్తులతో సేవించడం ద్వారా వారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి సాయి పరంగా షిరిడి సాయి తత్వంలో ఈ దత్త సాంప్రదాయంలో మరి విశేషం జరుపుకునే మహత్తర కార్యక్రమం గురు పూర్ణిమ రేపు. మరి అలాగే సాయినాథులు ప్రత్యేకించి సక్రమోత్సవాన్ని పెట్టలేదు కనుక ఏ ఉత్సవాన్ని ప్రత్యేకించి చేసుకోమని బాబా సైగా చెప్పలేదు. కానీ ఒక గురు పూర్ణిమ విషయం మాత్రం ఆయన సైగా భక్తులు సూచించారు. ఇంకేదంటే విశిష్టమైనటువంటి పర్వదనం కనుక ఈ పర్వదనం రోజున సద్గురు యొక్క అనుగ్రహం సకమాల పట్ల వర్షం పడుతుంది కనుక ఎవరు భక్తి శ్రద్ధలతో సద్గురుమూర్తిని సేవించగలిగారో వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి అర్హత పొందగలుగుతారు. అంచేత భక్తులు శ్రేయస్సుపడే సాయి ఇంకోటిగా సూచించే ప్రయత్నం చేశారు, గుర్తు చేసుకోమని చెప్పేసి అప్పటి నుంచి సాయి తత్వంలో ఈ గురు పూర్ణిమ కార్యక్రమం ప్రతి సంవత్సరం విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని మరి శ్రీ షిరిడి సాయి బాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ప్రముఖులు వారి అధ్యయనంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించుకుని మరి కంటిన్యూషన్గా ఈ కార్యక్రమాన్ని అంటే రుద్రాభిషేకము, అలాగే గురు పూజ, గో పూజ, అలాగే మరి పలిక ఉత్సవం,
అనంతరం విశేష అన్నదానం, తర్వాత సాయంకాల సత్సంగం, తర్వాత సాయంకాలం మళ్ళీ గోదావరి మాతకి, సప్త గోదావరి మాతకి కాశీయంగా గంగాహారతి కార్యక్రమం విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సాయంకాలం 7 గంటల నుంచి. అనంతరం మళ్ళీ తెల్లవారు సత్సంగం, ఉదయం 6 గంటల వరకు భగవాన్ నమస్కారం సంకల్పం జరుగుతుంది. ఈ విధంగా 24 గంటల వరకు కంటిన్యూ ప్రార్థన జరుగుతూ మరి పాల్గొనే ప్రతి భక్తులు కూడా పరమ అనుగ్రహం పొందే విధంగా ఈ మొత్తంగా గుర్తించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి సకల భక్తులు కూడా సుఖశాంతి లభించాలని చెప్పేసి సర్వ సాయినాథుని ప్రార్థిస్తూ ఇప్పుడు సెలవు చేసుకున్నాను. సాయినాథ్. అందరికీ నమస్కారం. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మా గ్రామం పటవల గ్రామం. పటవల గ్రామం నుంచి ఏదో 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చి అదే బ్రహ్మపురి సత్సంగ మందిరానికి మేము వస్తున్నాం. అయితే మొట్టమొదట మా గురువు గారిని మేము దర్శించుకున్నప్పుడు మాకు అలా భగవతత్వం అంటే ఏంటో తెలియదు. అలాంటిది గురువుగారిని దర్శించుకుని అక్కడి నుంచి భగవంతుడి గురించి విశేషంగా విని ఆయన తపోమహిమ వల్ల మా గ్రామం అంతా కూడా సాయి యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా మా గ్రామాన్ని కూడా మేము తీర్చిదిద్దుకున్నాం. మా గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా, అంటే తప్పులు చేసేవాడు దాన్ని తప్పు చేయకూడదు, మనం ధర్మ ప్రకారంగా నడాలి, రాముడు నడిచిన దారిని నడాలి, ఆ విధమైన బాట నడాలనే సద్భావం ప్రతి ఒక్కరిలోని ఈ యొక్క ఆధ్యాత్మికంగా మా గురువు గారి కారణంగా ప్రతి ఒక్కరికి మా గ్రామంలో అందరికీ అబ్బింది. దాని ద్వారా మేము 20 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక దత్త జయంతికి, గురు పూర్ణిమకి, అలాగే ఉగాదికి, దశమికి ప్రతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి విశేషంగా ఈ పూజలు, ఈ కార్యక్రమాలు మేము పాల్గొని ఆయన యొక్క ఆశీస్సులు మేము పొందుతున్నాం. అంటే ముఖ్యంగా ఏంటంటే మా కష్టాలు తీరడమే కాదు, మానసికంగా మాలో సత్ప్రవర్తన రావడం దీనికి మెయిన్. మాలో మంచి గుణాలు ఏ విధంగా నడాలి, సమాజంలో ఏ విధంగా నడాలి, అది ఒక కర్మ పద్ధతిగా. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం నిష్కామమైన కర్మ అన్నమాట. ఏ విధమైన ధనాన్ని ఆశించకుండా ఆయన సేవ చేస్తున్నారు. అది అలాంటి సేవ చేసి మనిషి నాకు ఎక్కడ కాపాడలేదు. నిలికి మా గురుగారి దగ్గర పట్టుకున్నాను నేను. ఏ విధమైన రూపం ఆశించకుండా భక్తులకు సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. అలాంటి గురువు గారి యొక్క సేవ దొరకడం, ఆయన అనుగ్రహం దొరకడం మా గ్రామానికి, మా పటవల సత్సంగానికి ఎంతో అదృష్టంగా నేను అనుకుంటాను. అదేవిధంగా 20 గ్రామాల నుంచి కూడా వస్తారండి. 50 గ్రామాల వరకు వస్తున్నారు. అయితే మా గ్రామం పటవల, అలా నాలాగే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. అది ఏంటంటే ప్రతి మనిషి సత్ప్రవర్తన, ధర్మబద్ధంగా నడాలి, రాముడు నడిపిన దారి నడాలి. అది ఆ విధానాన్ని, ఆ సిస్టమ్ని ఇక్కడ మా గురువుగారు అవలంబించారు. ఆ విధంగా మేము నడుచుకోవడానికి నీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా బ్రహ్మపురి గ్రామంలో శ్రీ రామావధూత శ్రీ సీతారాం బాబా గారు సమక్షంలో మా గురుదేవులైన శ్రీ సాయి మాస్టర్ ఆశీస్సులతో ఆయన సమక్షంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి మంగళవాద్యంతో మేలుకొలుపుతో ప్రారంభమై దత్తసాయి భరద్వాజ వారి పాదుకులకు రుద్రాభిషేకం, ఉదయం 7 గంటలకు దుని పూజ, ఉదయం 7:30 గంటలకు సామూహికంగా చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఇంచుమించు సుమారుగా 400 మంది భక్తులు కలిసి సామూహిక దత్తసాయి భరద్వాజ గురు పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గోపూజ ఉదయం 10:30 నుంచి బ్రహ్మపురి పిల్లంక గ్రామాల్లో దత్తసాయి భరద్వాజ వారి పల్లకి ఊరేగింపు ఉదయం 11 గంటల నుండి ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాల నుంచి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఇంచుమించు సుమారుగా 2000 మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 హారతులు, మధ్యాహ్నం శ్రీ విష్ణు లలిత సహస్రనామ పారాయణ, దత్తసాయి భరద్వాజ సాలీస పారాయణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మా గురుదేవుడు సాయిబాబా మాస్టర్తో సత్సంగ ప్రవచనం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటలకు గోశాలలో గోదావరి మాతకు గోదావరి ఆరతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అఖండ సాయినామ సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి వచ్చి పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని వారు ఎంతో సేవ చేసుకుంటూ ఇక్కడ తరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణం మా గురుదేవులైన సాయి మాస్టర్ నిస్వార్థ సేవ. సాయిరాం.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. స్కూల్ హెచ్ఎం అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 64 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల సుమారు 200 మందికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీని వెనుక ఎంతో మంది నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల కృషి ఉందన్నారు. స్థానిక నాయకుడు మోపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుంకరపాలెం ప్రాంతంలో అనేక ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అతిథులను, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ మండలి లక్ష్మీ, చీకట్ల నాగేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఏం కావాలంటేనండి, హై స్కూల్ చేశారు కాబట్టి ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నానండి. అదండి, వేరే స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి బాగానే పెట్టారు కానండి, కొంచెం స్టడీ కూడా బాగా చెప్పాలి, చెయ్యాలని చూసుకుంటున్నానండి. అందులో మా వాడు కొంచెం బాగా చదివిపోయాడండి, కొంచెం ఈ మధ్య కూడా డల్ అవుతున్నాడు. కొంచెం దారి దాటేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నానని చాలా మంది చెప్పారండి నాతోటి. అది కూడా కొంచెం గమనించండి మీరు. ఏంటి అదండి చెబుతారు. ఈ అవకాశం మా భవిష్యత్తు మెరుగుపడేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి, పాఠశాలకి ధన్యవాదాలు. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రెండవది చాలా ప్రత్యేకమైనది. ఇది తల్లిదండ్రులు, గురువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఈ సమావేశం ద్వారా మా అభ్యాసం, ప్రవర్తన, ప్రగతి వంటి శ్రీ కొప్పిశెట్టి బుద్ధి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మీ యొక్క స్పీచ్ ని మరి 6th క్లాస్ యొక్క చదువుతున్న ధనుష్ వచ్చి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి విచ్చేసిన వారందరికీ నమస్కారం. నా పేరు ధనుష్, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇలాంటి ఒక భయం ఉండేది, ఇంజనీర్ వెళ్ళాలి లేదంటే కావే వెళ్ళాలి హై స్కూల్ చదవాలంటే. అలాంటిది మరి ఈరోజు మరి హై స్కూల్ వరకు ఎక్కడ చదవచ్చు అంటే తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉండొచ్చు, పిల్లల కోసం ఎటువంటి భయం లేకుండా. అలాగే వీళ్ళకు కూడా ఇదే స్కూల్లో ప్రైమరీ చదివి ఇదే స్కూల్లో హై స్కూల్లో చదవడం వీళ్ళకి కూడా మానసికంగా కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి అలాగే మరి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మరి టైం ఇప్పటికే 2 గంటలకు కావస్తుంది కాబట్టి నాకు ఎక్కడన్నా రావాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమం గురించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి నాగపత్రులు బాలకృష్ణ గారిని కూడా మరి మా పాఠశాల తరఫున వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. పాఠశాల అలాగే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగపత్రులు బాలకృష్ణను కూడా సన్మానాన్ని అవసరం కోరుతున్నాం. ఎందుకంటే అతను సుమారు 12 సంవత్సరాలు ఇక్కడ ఇదే స్కూల్లో విద్యా వాలంటీర్ చేయడం దురదృష్టం కాదు. అతను ఏంటంటే యానవరంలో చదువుకోవడం వల్ల, కనకాలపేటలో చదువుకోవడం వల్ల 4 లోపలిగా అయ్యి ఉద్యోగం రాలేదు. పాపం బీఈడీ చేశాడు. అయినా సరే గ్రామం అలాగే ఒక సంవత్సరం అవుతుందండి. ఈ సంవత్సరంలో నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేసి
నాకు అదృష్టం ఏంటంటే నేను చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ హై స్కూల్కి ప్రమోషన్ రావడం జరిగింది. దానికి తోడుగా నేను కష్టపడి ఎమ్మెల్యే గారు మరియు ముఖ్యులు మూపూరి శ్రీనివాస్ కిరణ్ గారి సహకారంతో నేను ఇక్కడ గ్రౌండ్ కట్టడానికి నేను కోరుకున్నాను. దానికి నాకు వెన్నంటే ఉండి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మూపూరి వెంకటేశ్వర గారు దానికి తోడుగా ఉండి ఆయన కొంత కిరణ్ గారి కొంత సహకారం నుంచి గ్రౌండ్ కట్టడం జరుగుతుందండి. అదేవిధంగా మూపూరి శ్రీనివాస్ కిరణ్ గారి సొంత నిధులతో డిసెంబర్ నెలకల్లా 2 రూములు కట్టిస్తారని కూడా మాటిస్తున్నారు. ఆయన కూడా కట్టిన తర్వాత అందరికీ స్కూల్లో రూమ్లు ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నాతోటి కూటమి నాయకులు మరియు మూపూరి శ్రీనివాస్ కిరణ్ గారు, మూపూరి వెంకటేశ్వర గారు, శేఖర్ నాగేశ్వర గారు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అలాగే మా స్కూలు టీచర్స్ కూడా నాకు అందరూ సహకరిస్తున్నారండి. ఈ పాఠశాల అభివృద్ధిలో చాలా వరకు మనకి 100% కూడా ఈ మోపూరి వారి కుటుంబం చాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశాను. నేను ఇప్పుడు కూడా మరొక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు ఏంటంటే, ఇక్కడ పాఠశాలలో 9 గంటల నుంచి 4 గంటల దాకా కూడా మా టీచర్స్ అందరూ కూడా పిల్లలకి విషయాలు బోధిస్తారమ్మా. బోధించిన తర్వాత హై స్కూల్ పిల్లలకి ఎక్కడా లేని అవకాశం ఇక్కడ కల్పించబడింది. మోపూరి జగన్నాథరావు గారని అంటే ఫారెన్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ స్టడీ అవర్స్ మెయింటైన్ చేసి అలాగా 3 ట్యూటర్స్ని పెట్టి ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈవినింగ్ ట్యూషన్ కూడా చెప్తున్నారమ్మా. సో మరి ఈ అవకాశం ఎక్కడా లేదు. సో మరి మీ పేరెంట్స్ అందరికీ చెప్పడం ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దయచేసి అందరికీ కూడా నేను చెప్పేది. సో మేడం గారు కూడా నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఎవరు వస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారంటే చాలా మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతము మనకి 25-26 నెక్స్ట్ 26-27 అంటే 1 ఇయర్ టైంలో మన పిల్లలందరికీ కూడా ఎఫ్ఎల్ఎన్ అంటే వీళ్ళందరికీ కూడా మినిమం చదవడం రాయడము లెక్కలు చేయడం అనేటువంటి కంపల్సరీగా కూడా ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ అంటాం మనం. ఇవన్నీ కూడా ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఇవి కంపల్సరీ అందరికీ కూడా రావాలని చెప్పేసి గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. మమ్మల్ని కూడా ఎల్లప్పుడూ మరి దీని మీద శ్రద్ధ చూపమని చెప్తుంది. మా మీద నిజంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ యాక్టివిటీస్ వల్ల. సో మీ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మా, ఇక్కడ మన పాఠశాలలో ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో వాళ్ళు డల్గా ఉన్నారని కదా ఎవరైనప్పటికీ కూడా మన పాఠశాలలో ఈవినింగ్ స్టడీ అవర్స్ నిర్వహించబడుతున్నాయి. ప్రత్యేకించి మూపూరి జగన్నాథరావు గారు ఫారెన్ నుంచి ఆయన అమౌంట్ పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇక్కడ మనకి ట్యూటర్స్ని అరేంజ్ చేసి మనకి ఇక్కడ ట్యూషన్ సెంటర్ కూడా అవైలబుల్గా ఉందమ్మా. దయచేసి మీ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఉపయోగించుకోండి. అందరూ కూడా మనకి మీ పిల్లలు అందరూ కూడా మన పిల్లలు అందరూ కూడా బాగా చక్కగా చదవడానికి నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ వస్తుంది కాబట్టి 70% రావడానికి మరి మీ అందరి సహాయ సహకారాలు కావాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ పిల్లలు ఎవరైతే డల్గా ఉన్నారో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తామో ఆ పిల్లల్ని దయచేసి అందరూ కూడా ఎవరే వస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు, ఈవినింగ్ ఉండి మనకి యాక్టివిటీస్ చేసేటువంటి ఆవిడ కూడా ఉన్నారు ఇక్కడ. ఆ మేడం గారు సీత గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో మరి మీరందరూ కూడా ఏంటంటే మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి మరి కంకణం కట్టుకొని మీ పిల్లలందరినీ కూడా ఈవినింగ్ స్టడీ అవర్స్కి పంపించి ఎక్కడైతే వెనుకబడితనం ఉందో ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్లో మనం అందరం కూడా సక్సెస్ అవ్వాలి. కాబట్టి మీ అందరూ కూడా మీ పిల్లల్ని పంపించాలని మరి సభాముఖంగా కోరుతూ మరి నేను కోరినటువంటి కోరికను మీరందరూ కూడా తీరుస్తారని మరి నేను మీకు అందరికీ కూడా నిర్ణయించుకుంటూ ఉన్నాను. శేషసాయి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. తాళ్లరేవు మండలం కేంద్రమైన తాళ్లరేవు ఓల్డ్ స్టేట్ బ్యాంకు సమీపంలో గల శేషసాయి ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శేషసాయి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. తాళ్లరేవు మండలం కేంద్రమైన తాళ్లరేవు ఓల్డ్ స్టేట్ బ్యాంకు సమీపంలో గల శేషసాయి ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బెజవాడ మణికుమార్ నేతృత్వంలో సాయినాథునికి విశేష పూజలు నిర్వహించారు. సామూహికంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను
పెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం కృత్యామి. నైవేద్యం బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క పెట్టండి, లేదంటే మీకు వంట ఇచ్చారు కదా ఒక వంట నివేదన. ఓం గణపతికి నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం బోలో శ్రీ గణేష్ మహారాజ్ की जय. बोलो श्री गणेश महाराज की जय. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి. అలా పట్టుకుని మనసులోనే మీరు ఆత్మకి నమస్కారం చేయండి. ఎవరు లేవద్దు. ఓం बोलो श्री गणेश महाराज की जय. बोलो श्री गणेश महाराज की जय. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి. జిల్లా తాళరేవు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన తాళరేవు శ్రీమతి నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా తాళరేవు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన తాళరేవు శ్రీమతి నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, జెడ్పీటీసీ దొమ్మేటి సామ్యుల్ సాగర్, ఎంపీడీఓ కె సత్యనారాయణ, ఎంవీఓలు మంగయ్య, ప్రసాదరావు, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, రోళ్ల చక్రవర్తి, ఎంసీసీ చైర్మన్ శివనారాయణ, ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం హైస్కూల్లో హెచ్ఎం కేఆర్కే సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే తాళరేవు జూనియర్ కళాశాల, పి మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశాలను ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేడం సాంగ్ పెట్టండి. మేడం సాంగ్ పెట్టండి. कल्याणं बुद्धि विनाशाय दीपज्योति వందే మాత్రం జాతీయ గేయం ఆలపించారు. జాతీయ గేయంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మిడ్ డే మీల్ మరి విద్యార్థులు ఎంతో ఉపయుక్తంగా ఉంది. మరి ఈ సంవత్సరం ఆసక్తి చేసిన తర్వాత ఏ లోకానాం స్థితిమాహంత్యా విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదాత్రయమూర్తయా స్త్రీపురుషా సంపూజిత వసురైర్భూయాశు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందర శ్రేయసే. పెద్దలకు స్వాగతమండి, తల్లికి వందనమంటూ ఆర్థికంగా ఆదరించు, మధ్యాహ్న భోజనంతో పోషకాలు అందించు,
తల్లికి వందనమంటూ ఆర్థికంగా ఆదరించు మధ్యాహ్న భోజన జీవి శ్రీమతి వెంకయ్యమ్మ ఆశయం 100% ఉత్తీర్ణత మనమందరి బాధ్యత 100% ఉత్తీర్ణత మన అందరి బాధ్యత వందనాలు వందనాలు వందనాలండి మన పేరెంట్స్ పెద్దలకు వందనాలండి. ప్రారంభ ఉపన్యాసం సేవిస్తుంది పాఠశాల ప్రోగ్రాం పద్యాలు. ఓకే సార్, ఏమంటారు సార్? కోలాటం సార్, అనంత కోలాటం సాంగ్, కోలాటం సార్. అనంత అమ్మ మేడం గారు, అనంతలక్ష్మి గారు కోలాటం తీసుకురండి త్వరగా త్వరగా. నెక్స్ట్ అదే సార్ వచ్చి మరి మా ఎంపీ గారు మేము ₹1 కోటి తక్షణమే శాంక్షన్ చేశారు. అదేవిధంగా మనకున్న గురుకుల పాఠశాలలు ఇక్కడ ఏదైతే చొల్లంగిలో ఒకటి, ముమ్మడివరం తానేలంకలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ పిల్లలందరూ కూడా ఈ రోజుకి కూడా కింద పడుకుంటారు. వాళ్ళకి కనీసం మంచాలు కూడా లేవు, డెస్కులు కూడా లేని పరిస్థితి. దానికి కూడా ఓఎన్జీసీ నుంచి ఎంపీ గారు మేము మరి మన కోరంగి గురుకుల పాఠశాలకి ₹1,17,00,000 ఆల్రెడీ శాంక్షన్ దశకు వచ్చింది. తొందరలోనే ఈ నెలలోనే కూడా మనకు శాంక్షన్ వస్తుంది. దాన్ని ఆధునీకరణ చేస్తాం. అదేవిధంగా ముమ్మడివరంలో ఉన్న గురుకుల పాఠశాల కూడా మరి అదే పరిస్థితిలో దానికి కూడా ₹1,20,00,000 ఓఎన్జీసీ నిధులు మరి నెక్స్ట్ మంత్ కల్లా దాన్ని కూడా శాంక్షన్ ఓఎన్జీసీ వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్టం చేయాలి. ప్రధానంగా పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావడం గురించి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనునిత్యం కృషి చేసి 10 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చి ఇవాళ అనేక ఇండస్ట్రీస్ మన ఎదురెళ్ళి మళ్ళీ ఇండస్ట్రీస్కి మనం సైట్లు ఇచ్చి మరి ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం మరి ముఖ్య ఉద్దేశం మీ పేరెంట్స్ అందరూ చాలా తక్కువ వచ్చారు. పేరెంట్స్ అయితే చాలా తక్కువ వచ్చారు. ఎక్కువ మంది రావాలి. వచ్చినట్టయితేనే మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏంటి, ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరు కూడా మాస్టర్లతో చర్చించుకుని మన పిల్లల్ని మంచి ప్రయోజకులుగా చేయడానికి మరి ప్రతిష్టాత్మకంగా మన లోకేష్ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దీన్ని మనకి సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలందరూ కూడా చాలా సూచనలు ఇచ్చారు. ఒక పేరెంట్ కూడా 2-3 చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం డ్రింకింగ్ వాటర్ కానీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ బాగుండాలి. మనం పెట్టే ఫుడ్ కూడా ఎప్పుడు నాణ్యతగా ఉండాలి. మీ పేరెంట్స్ ఎస్ఎంసీ చైర్మన్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మరి 2 వాటర్ మరి ఫుడ్ మీరు అందరూ చూసుకుని బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా బెంచ్లు కానీ మరి స్పోర్ట్స్లో కూడా మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే నీట్గా డ్రెస్ మాయకుండా ఇంటికి వస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే పూర్తిగా మా బట్టలు కూడా మార్పుకుని వస్తున్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే స్కూల్స్లో మరి ఆటలు ఆడుకుని వెళ్తారు, పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో నీట్గా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మట్టి లేకుండా చేస్తారు. మన స్కూల్స్ అన్నీ ఏ విధంగా మీ అందరూ చూసారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం డబ్బు అంతా స్కూల్ మీద పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మరి ఒక్కొక్కటిగా మరి లోకేష్ గారు సమర్థంగా స్కూల్స్ అన్నీ ఈ టైంలో ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కన్నా నీట్గా చేయడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని పేరెంట్స్, టీచర్స్, అదేవిధంగా పిల్లలు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ స్కూల్లో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకూడదు, ఎటువంటి డ్రగ్స్ కానీ చుట్టుపక్కల రావడం లేదు. ఇమీడియట్గా అటువంటి ఉంటే పిల్లల్ని మరి కంట్రోల్ చేయాలని బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా ఇన్ఫర్మేషన్ మరి తల్లిదండ్రులు చేరవేయాలి. అదేవిధంగా ముందు మీరు చైర్మన్ గారు ఉంటారు కదా, మీరు స్కూల్ కమిటీ చైర్మన్ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా చర్చించుకుని మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము చేయవలసిన సహకారం, ప్రభుత్వం నుంచి చేయవలసిన సహకారం కూడా మరి మీ స్కూల్ పెద్ద స్కూల్ ఇది, ఈ తాళ్ళమండలం హెడ్ క్వార్టర్లో పెద్ద స్కూల్ ఇది. స్కూల్కి చాలా చరిత్ర ఉన్న స్కూల్. కాబట్టి ఎక్కడ ఈ స్కూల్ పేరు మనం పాడు చేయకుండా మరి స్కూల్ని మరింత ప్రతిష్టం చేసుకుంటూ పిల్లలందరినీ కూడా ప్రయోజకులుగా తీసుకెళ్ళడానికి ఈ భాగస్వామ్యం అవసరం. కాబట్టి మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో పెద్ద ఎత్తున 2 కోట్ల మంది పాల్గొనే విధంగా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. అటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా మార్పు తేవాలని ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో
అన్ని హామీలు కూడా మనం పూర్తి చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్తాం. మీ భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధాని మళ్ళీ 50,000 కోట్లతో మోడీ గారిని తీసుకొచ్చి మరి అద్భుతమైన రాజధాని కట్టినారు. అది మీ భావితరాల భవిష్యత్తు గురించే. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలమ్మా. మరి అదే మీ అందరూ కూడా బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని ప్రధాన లక్ష్యం ప్రభుత్వాన్ని, అదేవిధంగా మీ తల్లిదండ్రులది. మీరందరూ కూడా క్రమశిక్షణగా చదువుకోవాలి. మీకు ఈవేళ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువులందరికీ, మీ అందరికీ కూడా. మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీరామ పోలేరమ్మ తల్లి మహిళా కోలాట భజన మండలిగా ఏర్పడి ఆనాల శ్రీనివాస్ గురువు పర్యవేక్షణలో తొలిసారిగా రామాలయం సెంటర్లో వైభవంగా ప్రదర్శించారు. ఇంత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీరామ పోలేరమ్మ తల్లి మహిళా కోలాట భజన మండలిగా ఏర్పడి ఆనాల శ్రీనివాస్ గురువు పర్యవేక్షణలో తొలిసారిగా రామాలయం సెంటర్లో వైభవంగా ప్రదర్శించారు. ఈ భజన మండలి సభ్యులు సుమారుగా 4 నెలల నుండి పోలేరమ్మ ఆలయంలో శిక్షణ పొంది గురు పౌర్ణమి సందర్భంగా తొలిసారిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట గ్రామ ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటం ప్రదర్శించారు. విధంగా చక్కగా ఈ కోలాటం భజన అనేది నేర్చుకున్నారు. చాలా సంతోషం. తర వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో మన ఆనాల శ్రీనివాసరావు గురువు గారికి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. వాళ్ళు నేర్పించారు కాబట్టి సనాతన ధర్మంలో భాగంగా ఈ యొక్క కోలాటం భజన నేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుతూ మన కనకాలపేట మహిళలు 4 రోజులు 40 మంది 4 మాసాల నుండి నేర్చుకుంటాం. అది రామసార్ పర్యవేక్షణలో నేర్చుకుంటాం. మాకు నేర్పిన గురువు గారు జాగల్ శ్రీనివాసరావు గారు, దౌలత్ గురువు గారు, మాకు నేర్పిన గురువు గారు అనాల శ్రీనివాసరావు గారు, దౌలత్ గురువు గారు శ్రీ డాగల్ శ్రీనివాసరావు గారు. మాకు వీళ్ళిద్దరు బ్రహ్మదేవుల నుండి 60 కిలోమీటర్ల నుండి మాకు ఎటువంటి లోటు లేకుండా రోజు నుంచి రోజు వచ్చి చాలా క్రమశిక్షణగా నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. మన గురువు గారు ఆనాల శ్రీనివాసరావు గారికి, మన దౌలత్ గురువు గారు డాగల శ్రీనివాసరావు గారికి హరే శ్రీనివాస. ఈరోజు ఒక విశిష్ట దినం. ఈరోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఈ సందర్భంగా ఈరోజు మన ఊరిలో ఆడపడుచులందరూ కూడా 4 నెలలుగా ప్రతిరోజు కూడా కోలాటం నేర్చుకుని రామాలయం సెంటర్లో ప్రప్రథమ ప్రదర్శన ఇవ్వడం నిజంగా ఆనందదాయకం. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడు పుట్టిన రోజు ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. నిజంగా అటువంటి పర్వదినాన ఒక చక్కటి కళ మన గ్రామస్తులైనటువంటి ఆడపడుచులకి ప్రదర్శించడం నిజంగా మన అదృష్టం, మన గ్రామం యొక్క అదృష్టం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మణ నిదయే వశిష్ఠాయ నమో నమః అని వ్యాసుడి యొక్క గొప్పతనాన్ని చెప్పబడింది. విష్ణు రూపమే వ్యాసుడు, వ్యాసుడే విష్ణు రూపము. అటువంటి
గొప్ప మహానుభావుడు పుట్టినరోజున నిజంగా ఒక గురువు గారు ఆనాల శ్రీనివాస్ గారు చాలా దూరం నుంచి పెద్ద బ్రహ్మదేవం నుంచి వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడికి వచ్చి మన గ్రామ ఆడపడుచులకి చక్కగా కోలాటం నేర్పడం, వారి చేత ప్రదర్శన ఇప్పించడం, ఆయన చెప్పినట్లుగా అది నిజంగా పూర్వజన్మ సుకృతమే. సాక్షాత్తు ప్రపంచానికి గురువే భగవంతుడు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు కూడా గురువుగా అవతరించలేరు. ఆ అదృష్టం శ్రీనివాస్ గారు దక్కింది. ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం మన ఆడపడుచులకు దక్కింది. నిజంగా ఒకప్పుడు కనకాలపేట అంటే అందరూ భయపడేవారు. కనకాలపేట అంటే గొడవలు రా బాబు, చాలా గొడవలు అయిపోతాయి, చాలా ఇబ్బంది వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళతో ఏమి అనకూడదు, కొట్టేస్తారు వచ్చి అని భయపడేవారు అందరూ కూడా చుట్టుపక్కల వారు. కానీ ఈరోజు కనకాలపేట అంటే ఆధ్యాత్మికతకు మరో పేరు, భక్తిభావానికి మరో పేరు. యానంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలా భక్తి కార్యక్రమాలు మీ ఊళ్ళో జరుగుతున్నాయండి, చాలా చక్కగా మీ ఊళ్ళో జరిపిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చుట్టుపక్కల ఎక్కడ కూడా జరగడం లేదు అని చాలా గొప్పగా మన ఊరి గురించి చెప్పుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈ ఆలోచన, కోలాటం నేర్చుకోవాలనే ఆలోచన మన ఊరిలో మనకు ముందుగా ఆ భగవంతుడు ఎవరికి కల్పించాడో నాకు తెలియదు, కానీ చాలా చక్కగా నేర్చుకున్నారు. చక్కని ప్రదర్శన ఇక్కడ ఇవ్వడం కూడా ఆనందదాయకం. ఎంతమంది గ్రామస్తులు వచ్చి కూడా సహకరించడం, మన ఊరి వారు చేస్తున్నారని చక్కగా కూర్చుని ప్రదర్శన తిలకించడం మీ అందరికీ, ఈ కళాకారులందరికీ ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ కూడా మన గ్రామం అంతా కూడా మద్దతుగా ఉంది. గ్రామస్తులు చాలా మంది వచ్చారు, పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రదర్శన మీరు ఈ విధంగానే ఇంకా ఎక్కువ బాగా ఇంకా క్రమశిక్షణతో నేర్చుకొని మరిన్ని గ్రామాలకు వెళ్ళి ప్రదర్శిస్తారని కూడా ఆశిస్తున్నాను. అలాగే మీరు చక్కని పేరు కూడా పెట్టుకున్నారు. మన ఊర్లో మొట్టమొదటి దేవాలయాలైనటువంటి శ్రీ రామాన పోలేరమ్మ దేవస్థానం, శ్రీ రామాన పోలేరమ్మ కోలాట భజన సమాజం కూడా పేరు పెట్టుకున్నారు. అది మీ ఆలోచనే, మేమెవరో చెప్పింది కాదు. అలాగే ఆ పేరును రిజిస్టర్ చేయించుకుని, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ చేయించుకుంటే తిరుపతి దేవస్థానంలో కూడా ప్రదర్శించడానికి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. అది గురువు గారు చూడాలి ఆ విషయాన్ని. రిజిస్ట్రేషన్ చేసే పని మాత్రం నేను వస్తాం. పాండిచేరి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ప్రదర్శనకు వీళ్ళని తీసుకెళ్ళి చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రదర్శించే ఏర్పాట్లు గురువు గారు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ విధంగా మన ఊరి పేరు అన్ని మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మారిపోయేలా మీరు చేయాలి. మీకు ఎటువంటి సహకారం కావాల్సినా సరే, ఏ సహాయం కావాల్సినా సరే మన ఊరి వాళ్ళు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి మీరంతా చిన్నపిల్లలు కూడా నేర్చుకున్నారు. మీరంతా క్రమశిక్షణతో ఉండాలి. ముందు చిన్న చిన్న విషయాలకి మీరు ఒకరి మీద ఒకరి నిందలు వేసుకోకుండా ఐకమత్యంగా ఉంటూ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్ముబావడలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ బ్రహ్మోత్సవంలో కోన అన్నవరం కుమారుడు కోన శ్రీనివాస్ శ్రీమతి వెంకటలక్ష్మి పుణ్య దంపతులచే స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు, శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్ముబావడలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ బ్రహ్మోత్సవంలో కోన అన్నవరం కుమారుడు కోన శ్రీనివాస్ శ్రీమతి వెంకటలక్ష్మి పుణ్య దంపతులచే స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు, శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సాయినాథ యత్పూజనం మయా దేవా పరిపూర్ణం భగవాన్ సర్వాత్మకః సాయినాథ సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. सर्वभूतानां ब्रह्मादिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्म मन्त्रपुष्पान् समर्पयामि।
బలలో వేసేయండి పుష్పము ఆ డబ్బులు అందులో వేసేటమ్మా ఓం తత్పురుషాయ విద్మహే మహా ప్రదక్షిణ పదే పదే బాబో అంబావ కర్మ అంబావ పాప సంభవ రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ కృపయా సదాశివసమారంభాం యశశంకరమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. మన యొక్క భారతదేశం అంతయు కూడా గొప్పతనం అంతా ఎక్కడుందయ్యా అంటే గురువుల యొక్క త్యాగంలో, గురువుల యొక్క మహత్యంలో నిలబడి ఉంది. అటువంటి గురు పరంపరలో మొట్టమొదటిగా ఆ సదాశివుడు దక్షిణామూర్తిగా, ఆ విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా, బ్రహ్మ విష్ణు శివాత్మక త్రిమూర్త్యాత్మక స్వరూప దత్తాత్రేయుడుగా, ఇలా దేవతలు గురుస్వరూపంతో అనేక మంది వచ్చారు. అందులో ఈ యొక్క పరంపరలోనే వ్యాస భగవానుడు కూడా ఒకరు. ఈ వ్యాస భగవానుడే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపము. అటువంటి వ్యాస భగవానుడు వేదములన్నింటినీ కూడా నాలుగు వేదాలుగా విభజించి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించి అష్టాదశ పురాణాలను అందించినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యాస భగవానుడు జన్మించినటువంటి ఈ రోజు ఈ ఆషాఢ పౌర్ణిమ. అందుచేత గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి నాడు ప్రతి భక్తులు కూడా, ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా తమ యొక్క గురువులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా వ్యాస భగవానుడుగా భావించి వారిని పూజించాలి ఈ రోజు. అటువంటి వ్యాస భగవానుడి యొక్క జన్మదినమైనటువంటి ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి, వేద వ్యాస పౌర్ణమి నాడు స్వామి వారికి ఇక్కడ వ్యాస భగవానుడికి పూజా కార్యక్రమం జరిగి తదనంతరము ఆ యొక్క గురు పరంపరలో ఒకటైనటువంటి ఆ సాయినాథుడికి కూడా ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. కావున 50 మంది భక్తులు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.